ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్రంలో 6000 సెల్ టవర్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు. కోటబొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. గతంలో వైసీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తే మీ ఇంటికి పింఛన్ తేడు, మీరు ఎక్కడికో వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి, మీకు చాలా ఇబ్బందులు పడతాయి అని చాలా మంది చెప్పినా సరే మా మీద, ఎన్డీఏ మీద, చంద్రబాబు మీద నమ్మకంతో మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారి 6:30 గంటలకే మీ ఇంటి దగ్గరికే తెచ్చి పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్లు ఇవ్వడమే కాదు, మధ్యాహ్నానికి మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, ఏమమ్మా మా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చాడా, పింఛన్ ఇచ్చాడా, పింఛన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడిగాడా, లేకపోతే మర్యాదగా ప్రవర్తించాడా, అమర్యాదగా ఉన్నాడా, మీ ఇంటి దగ్గరికే ఇచ్చాడా, లేక ఆయన ఎక్కడికైనా పిలిపించుకున్నాడని మీకు ఫోన్ చేస్తున్నా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఫోన్ వస్తుంది కదా దీన్ని నొక్కేద్దామంటే తప్పులుంటే సరి చేసుకుని ముందుకే. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను, అందరికీ 4000 ఇచ్చాను, ఒక ఆవిడికి 8000 ఇచ్చాను. సెక్రటరీకి అడిగాను, ఏవయ్యా ఈవిడికి 8000 ఇస్తున్నామంటే గత నెలలో లేదండి, గత నెలలో తీసుకోలేదు, అందుకే ఈరోజు 8000 ఇస్తున్నామని. గత ప్రభుత్వాన్ని చూస్తే ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో ఇచ్చేవాళ్ళు కాదు. మనం ఆ విధంగా కాకుండా ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాల డబ్బులు మీ ఇంటికి తెచ్చి